హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికైతే థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చి గడ్డి బీకుతున్నాడండి మా నాన్న వచ్చేసి వాళ్ళ. అసలు ఏంటోనండి, అసలు పీకిన కాడి నుంచి వస్తూనే ఉందండి గడ్డి. అసలు వర్షాలు లేవు, వానలు లేవు, ఏమీ లేవు, అయినా గడ్డి వస్తూనే ఉంది. ఈ రాళ్ళ మట్టి వల్ల ఏమో అలా ఇసుకు పడుతుంది పీకలేక. మామూలు నేల అనుకోండి వచ్చేస్తుంది, మామూలుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గడ్డి. కానీ ఇక్కడ ఈ రాళ్ళు కదా, ఈ రాళ్ళలో ఎక్కడ తేళ్ళు ఉంటాయో అర్థం కాదు, ఎక్కడ పాములు ఉంటాయో అర్థం కాదు. హాయిగా నల్లమట్టి పోపించుకున్నా బాగుండేది. ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి చూడండి ఎలా ఉందో ఈ చెట్టు. అదే కలబంద చెట్టు అండి అది. పీక ఆడేస్తున్నాడు మొత్తం అయితే గడ్డి అయితే. పీకిన మళ్ళీ మళ్ళీ ఒక 10 రోజులు, ఒక 15 రోజులకి మళ్ళీ కామన్ మళ్ళీ వస్తుంది. ఏం చేయాలి అర్థం అవ్వట్లా. చిప్స్ పోసిస్తే అదే బ్లాక్గా ఉంటాయి కదండి చిప్స్. చిప్స్ పోస్తేనంట రావంటాం గడ్డి, కానీ మరి మొక్కలు బతుకుతాయో బతకో అన్న డౌట్ నాకు. ఇంత నేల ఉంచుకొని మళ్ళీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అన్నట్లు. ఎందుకంటే ఎలాగో బెండ చెట్లు వేస్తాం, ఏ చిక్కుడు చెట్లు, ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం, కనకాంబరాల చెట్లు. ఇక చూడండి సీతాఫలాలు మా చెట్టుకి. మరి సీజన్ కాదో మొత్తానికి తెలియదు, కానీ ఇప్పుడైతే సీతాఫలాలు కాస్తున్నాయి. మొత్తానికి ఒక 4 ఉన్నాయి అన్నమాట, 4-5 ఉన్నాయి చెట్టుకి. ఇక్కడ వచ్చి కనకాంబరం చెట్టు, ఇందులో రెయిన్ లిల్లీ ఒకటి ఉంది, కనకాంబరాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి నేను నిలబడ్డ కాడ కూడా గడ్డి మొక్కలు, పిచ్చి మొక్కలు బాగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మా నాన్న చెప్పులు అనమాట, అరిగిపోతే ఇంకా తెగిపోతే ఇక్కడ పడేసాడు. చూడండి కాళ్ళ కాడ ఎలా బెజ్జాలు పడ్డాయి. బేరానికి వెళ్తాడు కదా, ఎక్కువ ఆయన గట్టిగా తొక్కి నడుస్తాడేమో, కొంచెం ఈడుస్తాడేమో, కానీ మొత్తాన్ని స్పీడ్కి వెళ్ళేటప్పటికి అగోండి వెనక చూసారు కదా, ఈ కాళ్ళు చూడండి, ఈ వెనక కొంచెం అరిగిపోతాయి అనమాట, ఆ బెజ్జాలు పడతాయి. ఇదండి మా నాన్న అయితే. ఇంకెక్కడ వచ్చేసి ఒకటి ఉంది, ఇటు సైడ్ ఏంటంటే కొంచెం మట్టి పోసాము, ఆ మట్టిలో ఏమన్నా ఉంటాయేమో జాగ్రత్తగా చూసి నానా అని అంటున్నా నేను. ఒక్కోసారి పాములు కూడా ఉంటాయండి, ఇటు సైడే వస్తుంది పాము వచ్చేసి, అది రోజు నైట్ వస్తుంది అనమాట. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అసలు. నాకు పాము అంటే చాలా భయం అండి, పాములన్నా కోతులన్నా మామూలు భయం కాదు. కొంతవరకు అయితే తీసేస్తున్నాడు గడ్డి అయితే. బయట వచ్చేసి ఇంకా ఉదయం ముగ్గేసాను కదా, ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట. ఇది కూడా కంటికి తగులుతుందండి, ముందు కొమ్మ వరకు కొట్టేస్తాం. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్